మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. విదేశీ విద్య అంటే ఫస్ట్ వినబడే పేరు అమెరికా. అమెరికాలో లక్షల మంది విద్యార్థులు మన వాళ్ళు చదువుకునేటువంటి పరిస్థితులు వస్తాయని ఎవరో కూడా కల్లో కూడా ఊహించి ఉండరు. కానీ గత 5-6 ఏళ్లుగా చూస్తే ఈ నంబర్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొదటి రోజు నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఇమ్మిగ్రేషన్ పాలసీలపైనే జరుగుతుంది. అలానే క్యాంపస్లో పనిచేసేటువంటి చదువుకునేటువంటి విద్యార్థులు అసలు పనిచేసేటువంటి అవకాశమే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. ఇది ఒక గడ్డు పరిస్థితి అమెరికా చరిత్రలో అని విశ్లేషిస్తున్న వారు కూడా ఉన్నారు. దీనివల్ల నిజంగా ఎలాంటి ప్రభావం పడుతుంది, అక్కడ ఆ స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి వాతావరణం ఉందా లేదా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ NRI అలానే అమెరికాలో సీనియర్ అటార్నీగా గుర్తింపు పొందినటువంటి కావేటి శ్రీనివాస్ గారు ఉన్నారు. కావేటి శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఏంటి అమెరికా అనేటువంటి ఒక డ్రీమ్ ఇక అది చెరిగిపోయినటువంటి కళ అనేటువంటి అభిప్రాయం వచ్చేస్తుంది. ఇమ్మిగ్రేషన్ విషయాల్లో కానీ, కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలసీల విషయంలో కానీ, ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటువంటి పరిస్థితి కూడా అమెరికాకి లేదు అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఒకవైపు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో విదేశీ విద్యార్థులకి, విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి రాయితీలు ప్రకటిస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా పెట్టారు. కానీ అక్కడేమో రానేమో అంటున్నారు. ఏంటి వాస్తవం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అమెరికాలో? ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు వీళ్ళు అమెరికాలో పెద్ద బిజినెస్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది. అంటే లక్షలలో స్టూడెంట్స్కి వీసాలు ఇస్తారు, గతంలో ఇచ్చారు, ఇస్తారు కూడా. ఎందుకు వీళ్ళు ఎడ్యుకేషన్ ఒక వ్యాపారంలాగా చూస్తారని. కానీ ఇక్కడ ఏంటంటే మనం వీసా తీసుకొని వెళ్ళేటప్పుడు మనం కౌన్సిలేట్కి చూపించాలి మన దగ్గర కాలేజ్ ఫీజులు ఉన్నాయి, లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయని మనం అందరం కూడా చూపిస్తామండి. అంటే ఈ విషయం మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళకేం చెప్తామంటే మేము అక్కడికి వెళ్ళి చదువుకొని మాకు ఫీజులతో పాటు మాకు లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి చూపిస్తామండి. చూపించినప్పుడు వాళ్ళు వీసా ఇస్తారు. USA కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా, అన్ని యూరోపియన్ కంట్రీస్కి. అంటే మీరు పబ్లిక్ ఛార్జ్ అవ్వం, మేము అక్కడికి వెళ్ళి వేరే ఇల్లీగల్ పనులు చేయము, లేకపోతే గవర్నమెంట్ దగ్గర మేము ఇన్సూరెన్స్ తీసుకోము. పబ్లిక్ ఛార్జ్ అంటే ఇక్కడ సిటీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు ఫుడ్ స్టాంప్స్ అని ఇస్తారండి. అంటే పావర్టీ గైడ్లైన్స్ కింద ఉన్న వాళ్ళకి భోజనాలకి వారానికి నెలకు టికెట్ కూడా ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు, స్టేట్ వాళ్ళు. సో ఇలాంటి మేమేం తీసుకోము, పబ్లిక్ ఛార్జ్ అవ్వము అని చెప్పేసి వాళ్ళు నార్మల్గా మనం చూపిస్తేనే వీసాలు ఇస్తారండి. సో ఇప్పుడు మనం అక్కడ చూపించిన మరి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సెమిస్టర్ ఫీజు కట్టి మేము మా దగ్గర డబ్బులు లేవు, మేము ఉద్యోగాలకు వెళ్తామంటే ఉద్యోగం చేసుకోమంటారు. ఏమంటారంటే క్యాంపస్లోనే జాబులు చేసుకోవాలి, క్యాంపస్ బయట చేసుకోకూడదు. అది US అండి. ఒకవేళ UK లా, కెనడా, న్యూజిలాండ్ ఆ కంట్రీ లా చూస్తే మీరు 20 గంటలు అవుట్ సైడ్ ద క్యాంపస్ చేసుకోవచ్చు. అంటే దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. కానీ ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళు ఏం చేశారు, కాలేజీలలోనే పనిచేయండి అని చెప్పి లా పాస్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్టూడెంట్స్ ఏమవుతున్నాయంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు క్యాంపస్లలో ఉద్యోగాలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం, మన పేరెంట్స్, మన వాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ తర్వాత, కోవిడ్ కంటే ముందు ఎలా ఉండేదంటే అండి, 20 hours మీరు క్లాస్ రూమ్కి వెళ్ళాలి ఫిజికల్గా. కోవిడ్ టైంలో ఏమొచ్చిందంటే పాలసీ, మీరు కొన్ని గంటలు క్లాస్ రూమ్లో ఉండండి, కొన్ని గంటలు ఇంట్లో నుంచి ఆన్లైన్లో చదువుకోండి అని లా తెచ్చారు. అంటే కోవిడ్ టైంలో పూర్తిగా కాలేజీలో క్లోజ్ చేశారు కనుక వాళ్ళు మీరు ఆన్లైన్లో చదువుకోండి అని కోవిడ్ టైంలో చెప్పారు. దాని తర్వాత కొన్ని వెసులుబాటు చేసి ఇమిగ్రేషన్ లాలో ఏమన్నారంటే చాలా యూనివర్సిటీస్కి సరే మీరు క్లాసులు ఆన్లైన్లో కండక్ట్ చేసుకోండి, వారానికి ఒకసారి 2 సార్లు స్టూడెంట్స్ వచ్చి క్లాసులో అటెండ్ అయ్యి అసైన్మెంట్ తీసుకొని అసైన్మెంట్ చెయ్యాలని ఆ లా తీసుకొచ్చారండి. అంటే ఇంతకుముందు 20 hours క్లాస్ రూమ్లో ఉండేది కూడా తీసేసి మీరు ఇంట్లో నుంచే చదువుకోండి అని పెట్టారు. పెడితే ఏమైంది, ఇక్కడ అన్ని కాలేజీలో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ గవర్నమెంట్ మన దగ్గర ఎట్లయితే యూనివర్సిటీస్ ఉంటాయో
ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున, అవును. ఉస్మాన్, ఇవి స్టేట్ యూనివర్సిటీస్ మనకు. అవును. అమెరికాలో కూడా స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయండి. అమెరికాలో స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, మున్సిపాలిటీ వాళ్ళు కూడా కాలేజీలు నడిపిస్తారు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయండి. ఓకే. ఇప్పుడు మన దగ్గర కూడా ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ వచ్చేసింది కదండి, చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అవును. ఇండియాలో కూడా వచ్చేసాయి. వచ్చినాయి. అదే విధంగా వీళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు సెయింట్ జాన్స్ అనేది ఒక సంస్థ, క్యాథలిక్ సంస్థ, వాళ్ళకు యూనివర్సిటీస్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. అలాగే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడ కూడా యూనివర్సిటీస్ పెట్టారు. సో యూనివర్సిటీస్ పెడితే వాళ్ళందరికీ కూడా ఇమిగ్రేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, మీరు స్టూడెంట్స్ని తీసుకొని రావచ్చు అని. మరి ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ బోల్డ్ అని వచ్చాయి, వాళ్ళందరూ సర్వైవ్ కావాలి కదా. సరే ఇప్పుడు అందరూ ఆన్లైన్లో క్లాసులు చదువుకోండి అని చెప్పారు. సో వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్లో కాలేజ్ ఉంటే స్టూడెంట్ ఎక్కడో కాలిఫోర్నియాలో ఉంటారు. మరి మనం హైదరాబాద్లో కాలేజ్ ఉంటే మనం కాశ్మీర్లో ఉండి చదువుకోవచ్చా? హైదరాబాద్లోనే ఉండాలి కదా. మరి మన వాళ్ళు ఉండరు అలాగా, ఎక్కడెక్కడో ఉండి గ్యాస్ స్టేషన్లలో, రెస్టారెంట్లో పనిచేస్తుంటారు. సో ఇక్కడ అంటే ఇక్కడ లోకల్ అమెరికన్స్ వాళ్ళ భావం, వాళ్ళ ఫీలింగ్స్ ఏమొచ్చాయంటే, ఈ స్టూడెంట్స్ వచ్చారు, వచ్చి ఇక్కడ నార్మల్గా ప్రివేలింగ్ వేజ్ గంటకు $15,000 అండి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇండియాలో కూడా ప్రివేలింగ్ వేజ్ యాక్ట్, మినిమం వేజ్ యాక్ట్ అనేది మన దగ్గర ఉంది లేబర్ లాస్లో. వీళ్ళకు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు పెంచుతారు. ఈ సంవత్సరం లేబర్ డిపార్ట్మెంట్ ఏముంది, ఫెడరల్ లేబర్ అంటే $15 గంటకండి. సో వాళ్ళు ఎవరు పని చేసినా 15 ఇవ్వాలి. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు అనుకునేది ఈ రెస్టారెంట్లలో, గ్యాస్ స్టేషన్లలో వీళ్ళు కాలేజీలో చదువుకోవాల్సింది పోయి కాలేజీలలో జాబులు చేయాల్సింది పోయి బయట చేస్తున్నారు, ఈ ఉద్యోగాలు మాకు వచ్చే ఉద్యోగాలు పోతున్నాయి అనేది ఒక మూమెంట్, ఒక ఫీలింగ్ అనేది వచ్చింది, లోకల్ ఫీలింగ్. ఇప్పుడు ఎలాగైతే మన కేసీఆర్ గారు తెలంగాణ తీసుకురావడానికి ఆంధ్ర వాళ్ళు పోవాలి, ఆంధ్ర వాళ్ళు ఇది చేశారని ఎలాంటి నినాదం తెచ్చి పొలిటికల్గా సెంటిమెంట్ లేబట్టేసి చేసుకున్నాడు తెలంగాణని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అదే విధంగా ఇప్పుడు ట్రంప్ గారు కూడా మనకు అమెరికన్స్ ఫస్ట్, అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ ఫస్ట్ అని ఒక నినాదంతో తీసుకొచ్చి రాజకీయాల్లో గెలిచారు. ఇప్పుడు థంపింగ్ మెజారిటీతో గెలిచారు వాళ్ళు. 2 హౌజ్లలో వాళ్ళ మెజారిటీ ఉందండి. సో ఇప్పుడు మరి అమెరికన్స్ కోసం తెచ్చాడు కదా, మన అమెరికన్స్ కు ముందు జాబులు రావాలి అని. సో దాని వల్ల ఏం చేశాడంటే అదొక రీజన్. రెండోది ఏమైందంటే ట్రంప్ గారు మొదటిసారి ఉన్నప్పుడు తను కొన్ని మార్పులు చేశారు, కానీ తన టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బైడెన్ గారు వచ్చిన తర్వాత ఈ గేట్లన్నీ ఓపెన్ చేశారండి. తను ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఈ మెక్సికో నుంచి, సౌత్ అమెరికా నుంచి చాలా మంది బార్డర్ క్రాస్ చేసి వస్తారు. వాళ్ళందరినీ కూడా తను ఉన్నప్పుడు అరెస్ట్ చేయించాడు. ఆ చిన్నపిల్లలతో వస్తే కూడా చిన్నపిల్లల్ని సపరేట్ చేసి, తల్లిదండ్రులను సపరేట్ చేసి చాలా మంది తల్లిదండ్రులను ఆయన పంపించేశాడు, అంటే పిల్లల్ని ఇక్కడ నుంచి. సో అది చాలా పెద్ద క్రిటిసిజం అయింది. అంటే అది ఒక రకంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కిందకి వస్తుంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు కదా. మన వాళ్ళు కూడా అట్లా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నారండి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే అండి, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కెనడాకు వెళ్ళారండి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చదువుకోకుండా 8 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా బార్డర్ దాటి అమెరికాకు వచ్చేసారు. ఎట్లయితే మెక్సికన్స్ వచ్చారో మన వాళ్ళు కూడా కెనడా నుంచి బోర్డంత మంది స్టూడెంట్స్ అమెరికాకు వచ్చారు. అందులో పంజాబీ వాళ్ళు ఉన్నారు, గుజరాతీ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి ఈ విషయం ఏ మీడియా వాళ్ళు కవర్ చేయరు. ఇక్కడ పేరెంట్స్ ఏం చేస్తారు, మన స్టూడెంట్స్ అన్ని అరెస్ట్ చేసి పంపించేస్తున్నారు. కానీ ఇంతవరకు మన స్టూడెంట్స్ని ఎక్కడికి వెళ్ళి వాళ్లకు హత్కడీలేసి కాళ్లకు బీడీలేసి వాళ్ళని మిలిటరీ విమానాల్లో పంపించిన దాఖలాలు ఇవ్వండి. కానీ మీడియాలో 8 లక్షల మంది బార్డర్ దాటేంత బలహీనంగా అమెరికన్ సెక్యూరిటీ సిస్టమ్ ఉందా? ఎందుకంటే ప్రపంచంలో బెస్ట్ అని చెప్పని అంటారు కదా. 8 లక్షల మంది ఇల్లీగల్గా వాళ్ళ కళ్ళు కప్పి ఆ దేశంలో చొరబడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కళ్ళు కప్పి రాలేదండి, వాళ్ళు బార్డర్స్ ఓపెన్ చేశారు. అంటే బైడెన్ గారు ఏం చేశారంటే బార్డర్ ఆయన హయాంలో ఓపెన్ చేశాడు. అక్కడే ఓపెన్ చేసి ఎంత ఓపెన్గా చేశాడంటే ఎవరైతే ఆ కంట్రీ లోపలికి బార్డర్ దాడి లోపలికి వస్తారో వాళ్లకు భోజనాలు పెట్టారు, వాళ్లకు విమానాలు ఇచ్చి న్యూయార్క్ సిటీ లాంటి సిటీలకు పంపించారు, కాలిఫోర్నియా, షికాగోలకు.
అన్ని శాంక్చురీ సిటీస్కు పంపించారు. పంపిస్తే ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ న్యూయార్క్ లాంటి సిటీలలో, షికాగోలో, కాలిఫోర్నియాలో 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇచ్చి పెట్టారండి వాళ్ళు. పెద్ద పెద్ద హోటళ్లలో వాళ్ళని పెట్టి వాళ్ళకు భోజనాలు ఇచ్చి, ఫుడ్ స్టాంప్స్ ఇచ్చి, లీగల్గా వాళ్ళకి ఏదైతే సలహాలు చేయాలో, వాళ్ళకు అసైలం అప్లికేషన్ పెట్టాలో అన్నీ చేశారు ఆయన బైడెన్ గారి అడ్మినిస్ట్రేషన్లో. అంటే ఓపెన్ బార్డర్ పాలసీ అని పెట్టారు. దానివల్ల ఇక్కడ ఏమైందంటే మన వాళ్ళు క్రిమినల్స్ కాదండి, కాకపోతే ఇప్పుడు ఈ సౌత్ అమెరికా నుంచి డ్రగ్ కార్టల్స్ ఉంటాయి. ఇప్పుడు కొలంబియా కానీ, వెనిజువేలా కానీ, ఇక్కడ ఉన్న పక్క ఈక్వెడోర్ దేశాలలో చాలా మంది క్రిమినల్స్ అక్కడ క్రైమ్ జరిగితే వాళ్ళందరూ కాన్విక్ట్స్ ఏం చేశారు, బార్డర్ క్రాస్ చేసి ఇక్కడికి వచ్చారండి. వాళ్ళతో పాటు భార్య పిల్లలందరూ వచ్చి ఇప్పుడు ఇక్కడ లక్షల మంది వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే సౌత్ అమెరికన్స్, స్పానిష్ వాళ్ళ మీద వారెంట్స్ అయ్యి, కేసులు అయ్యి, ఇక్కడ డిప్యూటేషన్ ఆర్డర్ అయిన వాళ్ళు వీళ్ళని తీసుకుపోయి బయటపడేసేది లేదు. ఎప్పుడైతే ఒబామా గారు ఉన్నారో అప్పుడు చాలా మందిని డిపోర్ట్ చేశారు. ఈయనప్పుడు డిపోర్టేషన్ తగ్గిపోయింది. వాళ్ళందరినీ పట్టుకొని పంపిస్తున్నారు ఫస్ట్ తన పాలసీ. సో అంటే ఇక్కడ ఎక్కువగా మన వాళ్ళు ఆందోళన చెందుతుంది ఏంటంటే, ఇక మీదట అమెరికా రావాలన్న విద్యార్థులు ముఖ్యంగా, మిగతా వాళ్ళందరినీ పక్కన పెడితే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్ కోసం అమెరికా రావాలంటే ఇక అది చాలా కష్టమైనటువంటిది, అమెరికా వెళ్ళకపోవడమే బెటర్, అక్కడికి వెళ్తే చాలా కష్టాలు పడే పరిస్థితి ఉంది అనేటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. నిజంగా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఇలా కేవలం ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులే ఎక్కువ మీడియాలో ప్రొజెక్ట్ అవుతున్నాయా? ఇప్పుడు ఇక్కడ 2 prong టెస్ట్ అండి. ఇప్పుడు ఫస్ట్ అమెరికా రావాలనుకుంటే వాళ్ళు స్టూడెంట్ వీసాలు ఇస్తారు. కాకపోతే ట్రంప్ గారు వచ్చిన తర్వాత కొంత ఎన్ఫోర్స్మెంట్ బాగా గట్టిగా జరుగుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దొంగ బ్యాంక్ సర్టిఫికేట్లు పట్టుకొని వెళ్తాము, దొంగ కాలేజ్ డిగ్రీలు పట్టుకొని వెళ్తాము, లేకపోతే మీ దగ్గర డబ్బు ఉండదు బ్యాంక్ అకౌంట్లో, మీరు ఇక్కడ యూఎస్కి వస్తారు, బార్డర్లో మిమ్మల్ని చెక్ చేస్తారు. కొన్నిసార్లు మన వాళ్ళు అక్కడ వీసా రాగానే ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర నాకు ఉద్యోగం చూడు బాబాయ్ అన్నయ్య అని చెప్పి టెక్స్ట్ మెసేజ్లు పెడతారు, ఈ ఫేస్బుక్లలోకి వెళ్ళి గెలుపుతారు. ఇవన్నీ కూడా మన ఫోన్లలో ఉంటాయండి. వాళ్ళు బార్డర్లో వచ్చినప్పుడు ఇవన్నీ చెక్ చేస్తున్నారు. అంటే H1 వీసా వాళ్ళనే కానీ, లేకపోతే స్టూడెంట్ వీసాలే కానీ, ఈవెన్ విజిటర్ వీసాలను కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకు, తన బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో టాప్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ చెయ్యాలని తను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సంతకాలు పెట్టారు. మరి రాజు ఏం చెప్తే ప్రజలు అదే చేయాలి కదండి. సో వాళ్ళు సీరియస్గా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. ఆ ఎన్ఫోర్స్మెంట్లో ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి ఇల్లీగల్ పనులు చేయాలో, లేకపోతే ఇక్కడికి వచ్చి కాలేజీ కాదు మేము ఉద్యోగం చేయడానికి వస్తాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అది కాకుండా లీగల్గా వచ్చే వాళ్ళకు డెఫినెట్గా అమెరికాకు పెద్ద బిజినెస్ ఎడ్యుకేషనే కనుక ఎవరైతే నిజంగా చదువుకొని వాళ్ళు ఇక్కడ చదువుకొని సిపిటీలు, ఓపీటీలు ఉద్యోగాలు చెయ్యాలి లీగల్గా అనుకున్న వాళ్ళకి ఇబ్బందులు ఉండవండి. అంటే మీరు యూ హావ్ టు ఫాలో ద లా ఒకటండి. ఇప్పుడు ఈ H1B వాళ్ళు కూడా కొంతమంది డిపోర్ట్ అవుతున్నారు. ఇది చాలా మందికి, మన పేరెంట్స్కు, మన ఫ్యామిలీకి, మీడియా వాళ్ళకు తెలియని విషయం ఏమిటి అంటే, ఇక్కడ 87% ఐటీ కంపెనీలు మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్సే రన్ చేస్తారండి అమెరికా మొత్తంలో. ఇప్పుడు మీరు చూసుకుంటే గూగుల్ CEO ఇండియనే, మైక్రోసాఫ్ట్ CEO ఇండియనే. మరి వీళ్ళను మరి ఎందుకు చేస్తారండి? పెప్సీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి CEOలు ఎందుకు చేస్తారు చెప్పండి ఇండియన్స్ని? అంటే మన మీద రెస్పెక్ట్ ఉండే కదా. ఇప్పుడు చూడండి, వైస్ ప్రెసిడెంట్ భార్య కూడా ఇండియనే. ఇప్పుడు మళ్ళీ FBI డైరెక్టర్ కూడా ఇండియన్నే పెడతా అంటున్నాడు ఆయన, ఏది కీష్ పటేల్ని. మరి ఆయన ఇండియనే కదా, గుజరాతీ అతను. ఇప్పుడు తులసిని, ఆమెను వేరే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్కు కన్ఫర్మేషన్ అవుతుంది. మరి భారతదేశస్తులకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన మినిస్ట్రీలోనే ఆయన విసులుబాటు చేస్తే, ఇప్పుడు ఆయన రామన్ ఉన్నారు, ఆయన వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇచ్చి మరి మనకు వాళ్ళకి ఇచ్చి ఇంత పెద్ద పెద్ద కంపెనీకు CEOలుగా చేస్తున్నారే తెల్లవాళ్ళని కాకుండా మన వాళ్ళ మీద రెస్పెక్ట్, మన వాళ్ళ మీద క్యాలిబరు, మన నాలెడ్జ్ ఉందనే కదా చేస్తున్నారు. మరి 87% ఐటీ కంపెనీస్ నడిపించేవాళ్ళు మొత్తం ఒక్కొక్క ఐటీ ప్రోగ్రామరు 1.5 కోటి సంపాదిస్తున్నారు కదండి H1B వచ్చిన వాళ్ళు. మరి 87% మన వాళ్ళే ఉన్నారు ఈ దేశంలో. మరి ఒకవేళ మన మీద వాళ్ళు చూపించేదంటే ఉక్కుపాదము,
మనకెందుకు ఆపర్చునిటీ ఇస్తారు చెప్పండి? అవును. డాక్టర్స్ ఉన్నారు, ఐటీ కంపెనీ ఓనర్స్ ఉన్నారు, అకౌంటింగ్ ఫర్మ్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఈవెన్ నర్సెస్ కూడా వస్తున్నారు మన వాళ్ళు, ఈవెన్ హోటళ్లలో కూడా పనిచేసే వాళ్ళు జీవన్ మీద వస్తున్నారు, అందరూ వస్తున్నారు. రైట్ అంటే లీగల్ గా వచ్చి పని చేసుకునే వాళ్ళకు అంత బానే ఉంది. రైట్. కానీ ఎక్కడైతే కావేటి శ్రీనివాస్ గారు మీరు ఏం సలహా ఇస్తారు ఇప్పుడు అమెరికా రావాలనుకుంటున్నటువంటి స్టూడెంట్స్కి, ప్లస్ అమెరికాలో ఉండి ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సొల్యూషన్ కానీ, సలహా కానీ, పరిష్కార మార్గాలు కానీ ఏంటి? లీగల్ గా రావాలండి, చదువుకోవడానికి రావాలి, ఫీజులు కట్టడానికి పరిస్థితి ఉంచుకోవాలి, కాలేజీలలో జాబులు ఎత్తుక్కోవాలి. కొన్నిసార్లు ఇక్కడ ప్రొవిజన్ కూడా ఉందండి ఇమిగ్రేషన్ లాలో, వాళ్ళకు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు జరిగితే కాలేజ్తో డిస్కస్ చేసి ఈవెన్ వర్క్ పర్మిట్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఆ ప్రొవిజన్ ఉంది, అంటే బయట ఉద్యోగాలు చేయటానికి ఆ ప్రొవిజన్ ఉంది. రెండోది ఏంటంటే ఈ H1B వచ్చే వాళ్ళు ఇల్లీగల్గా ఆ డాక్యుమెంట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్లు ఇల్లీగల్గా రెజ్యూమేలు చేసుకోకుండా లీగల్గా వచ్చేటట్టయితే వాళ్ళకు బాగానే ఉందండి. మూడోది ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా అమెరికా పెద్ద దేశము, ఎడ్యుకేషన్ బెస్ట్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ఐటీ కూడా బెస్ట్ ఇన్ ద వరల్డ్, మెడిసిన్ కూడా బెస్ట్, అన్ని ఈ డెఫినెట్గా వాళ్ళు లీగల్గా చేసుకున్నారంటే రావచ్చు, వచ్చి జాగ్రత్తగా చేసుకోవచ్చండి. అది మూడోది ఏంటంటే నో యువర్ రైట్స్, మన అర్హతలు హక్కులు ఏంటి తెలుసుకోండి, రాకముందే ఆన్లైన్లో రీసెర్చ్ చేసుకొని రావాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో నాకు తెలియదు, ఐ డోంట్ నో ద లా అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజ్ అండి. డెఫినెట్గా అవన్నీ జాగ్రత్తలు తీసుకొని వస్తే డెఫినెట్గా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎకానమీ కూడా పెరుగుతుంది మళ్ళా, కానీ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ పెరిగింది, ఇప్పుడు ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది ఇల్లీగల్ వాళ్ళని తీసేస్తే లీగల్ వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి కదండి. ఇప్పుడు చాలా మంది ఇల్లీగల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కూడా. సో ఉద్యోగాలు డెఫినెట్ గా ఉంటాయి, మంచి జాబులు ఉంటాయి, మంచి లీగల్ గా జాబులు చేస్తే ఉంటాయి. మరి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఓవరాల్ గా? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా మంది ఆందోళన చెందుతా ఉన్నారు ఇండియన్స్. ఏదో అంటే మీరు అన్నట్టుగా ఇల్లీగల్ లీగల్ ఆ వేరియేషన్ ఎప్పుడూ ఉంటుంది, బట్ ఓవరాల్గా మనల్ని పంపించేస్తారేమో, మనకు అవకాశాలు తగ్గిపోతాయేమో అనుకునేటువంటి ఆందోళన కానీ అలాంటి పరిస్థితులు కానీ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది గ్రీన్ కార్డు అప్లై చేస్తున్న వాళ్ళు రావేమో, ఇక ఎవరేమో H1B తగ్గించేస్తారేమో, ఇట్లాంటి భయాలు ఉన్నాయి. వాటి పరిస్థితి? అవునండి, H1Bలో ఈ సంవత్సరం చాలా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తా అంటున్నారు, ఆ పాలసీతో వచ్చింది. ఎవరైతే H1B కంపెనీ ఓనర్లు డబ్బులు తీసుకొని స్పాన్సర్ చేస్తారో లేకపోతే ఇల్లీగల్ చేస్తారో అవన్నిటికీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తా అంటున్నారు. వాళ్ళ ఆఫీసులకు వచ్చి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో జాగ్రత్తగా లీగల్గా చేసుకుంటే ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం అండి. రెండోది ఏంటంటే నో యువర్ రైట్స్. కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలో జాగ్రత్తగా ఆన్సర్స్ ఇవ్వాలి. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి ఒకవేళ ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చి స్టూడెంట్స్ను పట్టుకునే పరిస్థితులు ఉంటే వాళ్ళు రైట్ టు రిమైన్ సైలెంట్ ఉంది, ఇమిగ్రేషన్ విషయాలు చెప్పే అవసరం లేదు. ఆ ఇమిగ్రేషన్ వాళ్ళకి మంచి లాయర్లను సంప్రదించాలి, తెలుసుకోవాలండి. అంటే ఇఫ్ దే ఆర్ బై ద లా డెఫినెట్గా ఇప్పుడు చాలాసార్లు మన స్టూడెంట్స్ ఏంటంటే డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేసుకుంటూ పట్టుపడతారు. మరి అలాంటప్పుడు ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు మొన్న ఒక క్లయింట్ ఫోన్ చేసి డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడు, పోలీసు వాడు ఆపాడు. ఆపితే వాడు ఈవెన్ ఇమిగ్రేషన్ స్టేటస్ అడిగాడు, స్టూడెంట్ వీసా అంటే వాడు ఎక్కడో ఇంకొక క్లయింట్ ఒక గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు, వచ్చి వాళ్ళు లిక్కర్ అమ్మితే పట్టుకున్నారు. అడిగారు నీకు రైట్ టు వర్క్ ఉందా అంటే లేదంటే వాడు ఈవెన్ ఆ టికెట్లోనే రాశాడు నో వర్క్ పర్మిట్ ఉందని, నో వర్క్ పర్మిట్ అని. ఇలాంటివి అయినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇమిగ్రేషన్ తెలుపుతారు కదండి. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకోకుండా ఉంటే దే కెన్ బి ఓకేనండి. అంటే అంత లాలెస్నెస్ ఏం లేదు, బట్ డెఫినెట్గా ఇల్లీగల్ వాళ్ళని పట్టుకుంటున్నారు. ఎవరికైతే వారెంట్స్ ఉన్నాయో వాళ్ళ మీద కేసులు ఉన్నాయో స్పానిష్ వాళ్ళ మీద బాగా టార్గెట్ చేస్తున్నారు, పట్టుకొని వాళ్ళని రిపోర్ట్ చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ కావేటి శ్రీనివాస్ గారు, న్యూయార్క్ నుంచి అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇది అమెరికాలో పరిస్థితి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనకి సంబంధించి కావేటి శ్రీనివాస్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు, ఇల్లీగల్గా పని చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు, మిగతా అంతా కూడా సవ్యంగానే ఉంది. అలానే అడ్మినిస్ట్రేషన్లో ట్రంప్ భారతీయులకి చాలా ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గత బైడెన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను సరిచేసేటువంటి క్రమంలోనే ఇమిగ్రేషన్ పాలసీల విషయంలో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరగబోతుంది. అలానే రాబోయే రోజుల్లో H1B వీసాలకు సంబంధించి కానీ, స్టూడెంట్ వీసాలకు సంబంధించి కానీ నియమ నిబంధనలు కఠినతరం చేస్తారు. అక్కడికి వెళ్లే ముందే నియమాలు, ల్యాండ్ లాస్ కూడా తెలుసుకుంటే ఎలాంటి సమస్యలు రావు, ఇగ్నోరెన్స్ అనేదాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అని
హెచ్చరిస్తున్నారు. సో అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, చట్టాల గురించి తెలుసుకోవాలి, అలానే వైలేషన్స్ విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక అమెరికా వెళ్ళాలని ఆశించే వాళ్ళు ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టేటస్ పైన ఫోకస్ పెట్టాలి. అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుందాం అనేటువంటి వాతావరణం ఉండకపోవచ్చు. క్యాంపస్లో దొరికేటువంటి జాబ్స్ మినహా మిగతా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాతే అమెరికా ప్రయాణానికి ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉందని కావేటి శ్రీనివాస్ గారి మాటలను బట్టి అర్థమవుతుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.